సో చాలా మంది యూకే వెళ్ళాలని డిసైడ్ అయిపోయారండి. Yes, ma'am. కానీ వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి సరైన గైడెన్స్ లేక అక్కడే ఆగిపోతున్నారు. డిలే అయిపోతుంది ఆ ప్రాసెస్ అంతా. అవును, అవును. సో ఎలా ఓవర్‌కమ్ చేయాలంటారు దీన్ని? స్టూడెంట్స్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ హ్మ్. కోర్స్ సెలక్షన్ చేసుకునే దాంట్లో, యూనివర్సిటీ సెలక్షన్ చేసుకునే దాంట్లో మేజర్ మిస్టేక్ ఇక్కడ జరుగుతుంది ప్రతి స్టూడెంట్‌కి. ఓకే. వాళ్ళకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ కోర్స్ చదువుకున్నారో, దాని నుంచి ఇప్పుడు మనం ఏ కోర్స్‌కి వెళ్దాం అనుకుంటున్నామో, ఆ కోర్స్‌కి అక్కడ ఫ్యూచర్ ఎలా ఉంది, అక్కడ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ అవర్ కోర్స్ అక్కడే సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయో పాయింట్ టు పాయింట్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ మనకు అందుబాటులో ఉంటారు మేడం. హుహు. ఎనీ కంట్రీ వెళ్ళిన తర్వాత ఈజీ సెటిల్మెంట్ కూడా ప్రతి స్టూడెంట్‌కి అందుబాటులో ఉంటుంది మేడం. ఓకే. రైట్ కోర్స్ చూస్ చేసుకోవాలి, రైట్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, రైట్ గైడెన్స్ ఇచ్చే పర్సన్‌ని చూస్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడాను. అంటే యూకే అంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ కదా! అక్కడ మనం బేర్ చేయగలమా అన్న ఫీల్. దీనికేమంటారు? అది పూర్తిగా మిత్ మేడం. హ్మ్. తక్కువ బడ్జెట్‌లో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. హుహు. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ లోన్ సౌకర్యం కూడా మనం చేసే మాస్టర్స్ కోర్స్‌కి ఉంది. వితౌట్ ఎనీ కొలెటరల్ ఆపర్చునిటీ ఇస్తుంది బ్యాంకులు వాళ్ళందరూ కూడాను. హ్మ్. వి ఆర్ నాట్ గోయింగ్ టు చార్జ్ సింగిల్ రూపీ. జీరో ప్రాసెసింగ్ ఫీజ్. ఎలాంటి ఫీజ్ మనం చార్జ్ చేయము. మన విసోర్స్ ఫిన్‌టెక్ ద్వారా మనం డిఫరెంట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్‌బీఎఫ్‌సిస్ తోని టై అప్ అయి ఉన్నాం. లోన్ ఎవాల్యుయేట్ చేసి, లోన్ శాంక్షన్ చేసి, డిస్బర్స్‌మెంట్ చేసే అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మన ఆఫీసెస్‌లో అందుబాటులో ఉంటారు. హుహు. ఒక 10 చోట్ల 10 బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆ 10 బ్యాంకుల యొక్క ఎంప్లాయీస్ మన ఆఫీస్‌లో అందుబాటులో ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్‌కి వి ఆర్ ప్రామిసింగ్ 100% ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ ఎనీ కొలెటరల్. అండ్ ఆ ఎడ్యుకేషన్ లోన్ కూడాను నాట్ ఓన్లీ ఫర్ ద ట్యూషన్ ఫీజ్. చదువుకి మాత్రమే కాదు. ఎడ్యుకేషన్ లోన్ ఈస్ ఫర్ ట్యూషన్ ఫీజ్, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్‌పెన్సెస్, ఓహ్! ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అండ్ వెన్ కమింగ్ టు వాళ్ళకి ఇక్కడ బుక్స్, స్టేషనరీకి, ల్యాప్‌టాప్‌కి ప్రతి ఒక్క దానికి ఎడ్యుకేషన్ లోన్ కవర్ అవుతుంది మేడం. మనకు యూకేలో పార్ట్ టైమ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఎక్స్‌పెన్సెస్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఎక్స్‌పెన్సెస్‌ని మేనేజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే 20 హవర్స్ పర్ వీక్ లీగల్ పార్ట్ టైమ్ ఉంది. ఒక స్టూడెంట్ వచ్చి మమ్మల్ని కలిస్తే మేము ఈ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ మేము చూపిస్తాం. హ్మ్. ఆప్షన్స్ ఇక్కడ ఈ ప్లేస్‌లో ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. పార్ట్ టైమ్ గానివ్వండి, ఫుల్ టైమ్ గానివ్వండి. ఈ కోర్స్ చేస్తే ఇక్కడ ఈ ఆపర్చునిటీ ఉంటదని చెప్పి ప్రతి ఒక్కటి పిన్ పాయింటెడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ప్రతి స్టూడెంట్‌కి. చాలా మంది పిల్లలకి ఉంటుంది. నేనెళ్లి యూకేలో మాస్టర్స్ చేయాలి అని. వెళ్లి చదువుకోవాలంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అది కూడా వాళ్ళు తెలుసుకోవాలంటే ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్, టోఫెల్, జీఆర్ఈ, ఐఎల్టీఎస్ ఏమైనా రాయాల్సొస్తదా? యూకేలో మాస్టర్స్‌కి ఎలాంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఓహో! ఐఎల్టీఎస్ కానివ్వండి, టోఫెల్ కానివ్వండి, లేదంటే డ్యూలింగో కానివ్వండి, ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. అండ్ జీఆర్ఈ కూడా అవసరం లేదు. హుహు. స్టూడెంట్ జస్ట్ వీళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏముండాలంటే మేడం, మనం చదువుకున్న 12థ్‌లో అంటే ఇంటర్మీడియేట్‌లో ఇంగ్లీష్‌లో 65% స్కోర్ ఉంటే ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూకే యూనివర్సిటీస్. ఒకవేళ అది లేకపోయినా కూడాను గ్రాడ్యుయేషన్‌లో మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్. యూకేలో యూనివర్సిటీస్ మేడం 15 లక్షల లోపే కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి. ఓహో! విత్ ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి. అకాడమిక్ ఇయర్ ఆఫ్ యూకే ఈస్ ఓన్లీ 1 ఇయర్. హుహు. సెకండ్ ఇయర్ ఈస్ కాల్డ్ యాస్ ద ఇంటర్న్‌షిప్ ఇయర్ ఓహో! ఆర్ ప్లేస్‌మెంట్ ఇయర్. మనము యూకేలో 200 యూనివర్సిటీస్ తోని టై అప్ అయినాం మేడం. స్టూడెంట్‌కి ఏ యూనివర్సిటీ అయినా, ఏ కోర్స్ అయినా వి ఆర్ రెడీ టు అప్లై. బట్ ఇప్పుడే బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్ ప్లీజ్ ఆప్ట్ ఫర్ ఏ 2 ఇయర్స్ కోర్స్. హుహు. 2 సంవత్సరాల కోర్స్ చూస్ చేసుకుంటే ప్లేస్‌మెంట్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ 1 ఇయర్ బ్యాక్ అంటే మనం 2024లో, 2025లో అవుట్ పాస్ అయిన స్టూడెంట్స్ అనుకోండి. ఒక వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. ప్లీజ్ ఆప్ట్ ఫర్ 1 ఇయర్ కోర్స్. 1 ఇయర్ కోర్స్ ఆప్ట్ చేసుకుంటే ఇమ్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో పీఎస్‌డబ్ల్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ దానితో పాటు యూకేలో ఉన్న బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే మేడం, ప్రాపర్ కంపెనీ స్పాన్సర్‌షిప్ ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ టైర్ 2 వీసా ఆల్సో, ఎంప్లాయ్‌మెంట్ వీసా. మేము చేసే ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అడ్మిషన్ ఏంటంటే మేడం, అప్లికేషన్ పెట్టే రోజే స్కాలర్‌షిప్స్ ఖచ్చితంగా అప్లై చేస్తాము. క్యాంపస్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి, యూనివర్సిటీ స్కాలర్‌షిప్స్ ఉంటాయి, మెరిట్ స్కాలర్‌షిప్స్ ఉంటాయి, ఓహో! అకాడమిక్ స్కాలర్‌షిప్స్ కూడా మేడం మేము అప్లై చేసేది 8,000 పౌండ్స్ వరకు అప్లై చేస్తాం. అంటే అక్షరాల 10 లక్షల రూపాయల వరకు స్కాలర్‌షిప్ అప్లై చేస్తాం. సూపర్. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యి స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందండి? మేడం యూకేలో మేము చేసే ప్రాసెస్‌లో 15 డేస్‌లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తాం. 15 డేస్ జస్ట్ లోనేనా? 15 డేస్. ఓహ్! పాస్‌పోర్ట్, 10థ్ మెమో, 12థ్ మెమో, ట్రాన్స్‌క్రిప్ట్స్ నథింగ్ బట్ 4 ఇయర్స్ బీటెక్ చదువుకుంటే 4 ఇయర్స్ సెమిస్టర్ మెమోస్, సీఎంఎం, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒక 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. ఇవి ఉంటే మేడం 15 రోజుల్లో ప్రాసెస్ చేసిస్తాం మేము టోటల్. 1 డేలో
యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఇప్పిస్తాం ఓన్లీ ఇన్ 24 అవర్స్. 3 days లో ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేపిస్తాం. 15 days లో టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం మేడం. అయితే మనకి మార్కెట్ లో ఇన్ని ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదండి. సో వై ఎనీవన్ చూస్ ఓన్లీ దిస్ రీసోర్స్? వీఆర్ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ 20 years ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్. మీరు ఏ యూనివర్సిటీ అయినా చెప్పండి, వీ హావ్ బీన్ టైడ్ అప్ విత్ 1500 యూనివర్సిటీస్ అక్రాస్ ద వరల్డ్. ఓకే. ప్రపంచంలో మనం 12 దేశాలు చేస్తాం మేడం. మీరు ఏ యూనివర్సిటీ అయినా ఏ కోర్స్ కైనా ప్రాపర్ గైడెన్స్ ఇస్తాము. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక సపరేట్ గా ఎక్స్పర్ట్ గైడ్ ని అటాచ్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్ యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి ఆఫ్ లెటర్ తెప్పించడము, ఆఫ్ లెటర్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ లోన్ కి అప్లై చేయించడము, ఎడ్యుకేషన్ లోన్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేయించడము, శాంక్షన్ అయిపోయిన తర్వాత క్యాష్ కి తీసుకెళ్లడము, క్యాష్ కి ఇంటర్వ్యూ ఉంటుంది, యూనివర్సిటీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకి మేము మాక్ ఇంటర్వ్యూస్ చేసుకుంటాం, మాక్ ఇంటర్వ్యూస్ ప్రిపేర్ చేస్తాం స్టూడెంట్స్ కి. అంటే ఏంటంటే ప్రతి స్టెప్ లో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ మా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా ఈజీగా మేము ప్రాసెస్ చేయగలుగుతాం. మా దగ్గర నుంచి మేము ప్రామిస్ ఒకటి చేస్తాం మేడం, రీసోర్సే ఎందుకు అని అంటే 100% స్కాలర్షిప్ అప్ టు 8,000 pounds వరకు మేము గ్యారంటీ ఇస్తాం. 100% ఎడ్యుకేషన్ లోన్ గ్యారంటీ ఇస్తాం వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్. 100% వీసా గ్యారంటీ ఇస్తాం ఫర్ యూకే. అయితే మన రీసోర్స్ కన్సల్టెన్సీ యొక్క గుర్తింపులు ఏంటండి? ఎంసీఏ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ రీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ వెన్ కమింగ్ టు మనకి ఇంటర్నేషనల్ గుర్తింపులు కూడా చాలా ఉన్నాయి మేడం. అందులో వచ్చేసరికి నఫ్సా, నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫారెన్ స్టూడెంట్ అడ్వైజర్స్, నఫ్సా గుర్తింపు ఉంది. అండ్ వెన్ కమింగ్ టు ఐసిఈఎఫ్, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఫేర్స్ గుర్తింపు ఉంది. అండ్ వెన్ కమింగ్ టు ఈఏఐ, యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, అంటే ప్రపంచంలో మనం యూనివర్సిటీస్కి అప్లై చేయాలంటే వీళ్ళు ఆథరైజ్డ్ కన్సల్టెంట్స్ అని చెప్పి ఈ సంస్థల ద్వారా గుర్తింపు మనకు వచ్చింది. అబ్రాడ్లో మాస్టర్స్ చేద్దాం అనుకున్న ప్రతి స్టూడెంట్ ఒకసారి మీరు మా ఆఫీస్కి విజిట్ అవ్వండి. మాకు ప్రతి దేశం మీద, ప్రతి కంట్రీ మీద ఎక్స్పర్ట్ గైడ్ మనకు అందుబాటులో ఉన్నారు. మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో మేడం, దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్కి వెరీ నియర్ బై ఉంది. మెట్రో స్టేషన్కి వెరీ నియర్ బైలో మన ఆఫీస్ ఉంది అమీర్పేట్లో. అండ్ వెన్ కమింగ్ టు జేఎన్టీ కుకట్పల్లి, జస్ట్ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మన ఆఫీస్ ఉంటుంది. ఈ 3 ఆఫీసెస్ వచ్చేసరికి హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. వెన్ కమింగ్ టు ఆంధ్రాలో వచ్చేసరికి విజయవాడ, తిరుపతి అండ్ వైజాగ్లో మన ఆఫీస్ అందుబాటులో ఉంది. ఇంకా తెలుసుకోవాలి, డైరెక్ట్ గా ఇన్ పర్సన్ మీట్ అవ్వాలి అనుకున్నట్లయితే మనకి స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఇమీడియట్ గా రీసోర్స్ కన్సల్టెంట్ తోటి మాట్లాడండి, మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి, మీ బంగారు భవిష్యత్కి పాత్ వేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు. చాలా మందికి నిజంగా డౌట్ ఉంది, వెళ్ళాలా వద్దా, ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అని, వాటన్నిటికీ కూడా ఈ ఒక్క వీడియో సమాధానం చెప్పింది. Yes, ma'am. Yes. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, madam.